శివ శివ ఎవలీనే శివ శివ ముక్కంటి ముక్కంటి కంటే ముఖ్యమంత్రే ఎక్కువ. శివరాత్రి ముందు రోజే రాజన్నకు పట్టు వస్త్రాలు. తరతరాల సాంప్రదాయాన్ని పక్కన పెట్టిన సర్కారు. హైదరాబాద్లో మీటింగ్ ఉందని చెప్పిన నాయకులు. వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయాన్ని అధికార పార్టీ తమ రాజకీయాలతో ఆగం చేసింది. సాంప్రదాయం ప్రకారం శివరాత్రి రోజు రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించాలి. కానీ తమకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని ఒక రోజు ముందుగా అంటే గురువారం రోజులే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శివుడు ఆగ్రహించి మీ ప్రభుత్వం పడిపోతుంది ఇట్లా చేస్తే. పోయి శివునితో పెట్టుకున్నారు మీరు. ఇంకా వెంకటేశ్వర స్వామి అన్న నయం, శివుడు అట్లా కాదు. 3 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను తెరిచిండా కథం. శివుడు ఆగ్రహించినట్టే కథమే, భస్మమే. కాబట్టి శివుని ఆగ్రహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేసింది చూడు. ఒక రోజు ముందు పెడతారా అంటే, ఒకవేళ ఇప్పుడు మనం నైవేద్యం పెడతారు మన హిందువులు దేవుళ్ళకు అంటే ఈ రోజు పెట్టి రేపు పెట్టామంటారా? ఇక ఏ రోజు నైవేద్యం ఆ రోజేగా. అంటే దేవునికి తినిపిస్తానట వీళ్ళు, దేవునికి కూడా ఆగ్రహితే వీళ్ళు తినిపిస్తారు అన్నట్టు. గంత పెద్దది పెట్టింది. కానీ మొత్తానికి శివునికి ఆగ్రహం వచ్చే పని చేసింది వీళ్ళు. పట్టు వస్త్రాలు ఒక రోజు ముందుగానే తీసుకపోయి శివుని దగ్గర పడేసి వచ్చిండు. అంటే కట్టుకుంటే కట్టుకో, ఇడిచిపెడతా అన్నాడు. శివుని పట్టుకొని, ముక్కంటి నాదుని పట్టుకొని ఈ రోజు తెచ్చిన పట్టు వస్త్రాలు నువ్వు తెమ్మన్నప్పుడు మేము మాకు ఇష్టం ఉన్నప్పుడు తెస్తామని ముఖానికి వచ్చిపోయింది. ఇక చూడు శివుని కథ ఎట్లుంటుందో చూడు, ఇక మీకు ఉంటుంది ఆట.